ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 47వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 47లో అద్భుతమైన మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు శ్రద్ధగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. వాగ్దానం రిలీజ్ అవుతున్నప్పుడు చాలా ఆసక్తిగా ప్రభువును స్తుతిస్తూ దీనిని మీరు రిసీవ్ చేసుకోండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 47వ వచనంలో ఉన్న మాటను దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. నేను చదువుతున్నాను, నాతో కూడా కలిసి మీరు కూడా ధ్యానం చేయగలరని తెలియపరుస్తున్నాను. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. దానిపైన ఉన్న గొప్ప మాట ఏంటంటే, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. దేవుని నమ్ముకున్న బిడ్డలకు వెలుగుగా ఉండటం కాదు, దేవుడంటే తెలియని మనుషులు ఎదుట నిన్ను ఒక వెలుగు కలిగిన సాక్షి స్తంభముగా దేవుడు పెడతా ఉన్నాడు. ఇది గొప్ప అద్భుతం. ఇంకోటి ఏంటంటే, భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండటం అంటే నీవు రక్షించబడి నీ రక్షణ సాక్ష్యము ద్వారా అనేక కుటుంబాలు నీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని చూసినా దేవుని రక్షణ కనబడుతుంది. నీ హెల్త్ పరంగా నీ పిల్లల ఆరోగ్య క్షేమమును చూసినా అందులో యేసుక్రీస్తు రక్షణ కనబడుతుంది. నీ ఆలోచనలు, నీ ప్రాజెక్టులు, నీ కంపెనీ, నీ పని, నీ వ్యవస్థ, నీ జాబ్, ఎవ్రీథింగ్ అన్నిటిలోని ఏది ఎవరు ఇసలు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, వీళ్ళు ఎలా డెవలప్ అవుతున్నాడు, ఈమె ఎలాగ ప్రమోషన్ వచ్చింది, ఇంత నాయకురాలు ఎలాగైపోయింది, ఇంత నాయకుడు ఎలాగయ్యాడు, ఇంత పరిపాలన ఎలా చేస్తున్నాడు, ఇంత వ్యవస్థను ఎలా నడిపిస్తున్నాడు అని ఎవరెవరు ఎన్ని రకాలుగా నిన్ను 1 to 100 ప్రశ్నలు నీ మీద కుమ్మరించిన, నీ చుట్టూ ఉన్న ప్రతి ఆశీర్వాద డిపార్ట్మెంట్ని టచ్ చేసినప్పుడల్లా ప్రతి దాంట్లో కూడా క్రీస్తు రక్షణ కనపడుతుంది. అలాగ దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. నిన్ను, నీ మాట, నీ సాక్ష్యం, నీ పత్రికగా ఉంటావు అనమాట. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రయాణం చేస్తున్నది కూడా, నీ ప్రయాణం జరుగుతున్నప్పుడు, నువ్వు కార్లు వెళ్తున్నప్పుడు ఎవరిని చూసి ఏంటి ఆ మనుషుడు ఏంటి, ఆ యోగం ఏంటి, ఆ విధానం ఏంటంటే యేసు ఆ బిడ్డని ఎన్నుకున్నాడు, యేసు ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. అలా దేవుడే వారిని పైకి తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులు చెప్పుకుంటారన్నమాట, యేసుక్రీస్తు వారి జీవితాన్ని వెలుగుగా మార్చాడు. మరి ఇంతకాలం మన జీవితాల్లో మనం ఎన్ని చేసినా వెలుగులేదేంటి అని నిన్ను చూచినప్పుడు, నీ పిల్లలను చూసినప్పుడు, నీ స్థితిగతులు, నీ మంచి చెడ్డలు చూసినప్పుడు, నీ ఎదుగుదలను చూసినప్పుడు అందరూ కూడా నిన్ను బట్టి క్రీస్తు వైపు ప్రజలు ఆకర్షించబడతారు. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లుగా దేవుడు మనుషులను, తన బిడ్డలను ఎందుకు పైకి తీసుకొస్తాడంటే అన్యజనుల్ని ఆకర్షించటానికి, ఆయన నామం ఎరిగిన వారిని తలగా చేస్తాడనమాట.
నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా ఎంత మాత్రము చేయనన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మొన్న ఒక మనుషుడు అంటున్నాడు, ఇంకొక మనుషుడితో చెప్తున్నాడు అనమాట. వారు ఒక చోట పొలం కొనుక్కున్నారు. ఆ పొలం గురించి కొన్ని మాటలు వస్తుంటే వాళ్ళు యేసుప్రభు వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తున్నాడని చెప్తున్నాడు. ఆయన యేసుప్రభుని నమ్మనవాడు, యేసుప్రభుని వ్యతిరేకించేవాడు, యేసుప్రభు అంటే గొప్పతనం కాదు అని హేళనగా మాట్లాడే మనుషుడు మొన్న అంటున్న మాట ఏంటంటే, వాళ్ళు యేసుప్రభు వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తున్నాడు అంటే మా దేవుడు మాకు ఇవ్వట్లేదు, వాళ్ళ దేవుడు వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడంటే ఆల్రెడీ సువాసన టచ్ అవుతోంది. తొందరలోనే క్రీస్తుని నమ్మిన ప్రతి మనుషుడు దిగజారు ఉండడు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఇంకా మనం ఇంకా డౌన్లో ఉన్నామంటే మనలో చిన్న చిన్న మైనస్లు ఉంటాయేమో తప్ప ఆయనలో మైనస్ అనేది ఉండదు. ఆయన రెడీగా ఉన్నాడు అన్ని విషయాల్లో. ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చి నిలబడి ఉంది, నీకు కనపడట్లేదు. ప్రభువా నేను ఏదైనా నీకు విరోధంగా ఉన్నానా, ఒకవేళ ఇంకా నేను ఏదైనా క్లీన్ చేసుకోవాలా, ఒప్పుకోవాలా అని అనుకుంటూ నువ్వు ఒక లైన్ ప్లాన్ చేసుకుని విశ్వాసంలో జ్ఞానయుక్తమైనటువంటి వివేచన కలిగి ఉండు. ద్వారాలన్నీ తెరవబడితే నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. భూదిగంతముల వరకు, భూమి అంతమయ్యే వరకు నీ జీవితాంతము, నీ దీర్ఘాయుష్ను బట్టి, నీ స్థితి, నీ వాక్య నడిపింపు, నీ సాక్ష్యము, నీ ప్రవర్తన అంతటి బట్టి అన్యజనులకు దేవుడు వెలుగుగా ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు పడుతున్నావు, శ్రమలు పడుతున్నావేమో, బహుశా అందరూ కూడా నిన్ను హేళనగా తక్కువగా మాట్లాడుతున్నారేమో, వారి ముందు దేవుడు వెలుగుగా చేస్తున్నాడు. అంటే వారందరూ చీకటి సంబంధాలుగా ఉన్నప్పుడు నిన్ను ఆయన వెలుగుగా చేస్తాడు. నీ వెలుగును బట్టి ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగుతుంది. నీ వెలుగు, నీ రక్షణ, నీ పరిశుద్ధత, నీ ప్రవర్తన బట్టి ప్రజలందరికీ కూడా యేసు రక్షణ కనబడుతుంది. దాని ద్వారా అనేక మంది దేవుడిని నమ్ముతారు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను అన్యజనుల ఎదుట గొప్ప వెలుగుగా ప్రభు చేస్తూ ఉన్నారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. ఈ తాడేపల్లిగూడెం మండలం. నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడండి. ఇక్కడికి రాగా 9 నెలలు నేను ఇక్కడికి వచ్చానండి. నాకు కడుపులో నీటికంతలు ఏర్పడినాయండి. అవి ఆపరేషన్ చేయాలన్నారు, కరగవన్నారండి. ఇక్కడ 9 నెలలు రాగా దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. నాకు గర్భఫలం వచ్చింది. అసలు డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపడిపోయారండి. ట్యూబ్ బ్లాక్ అయింది, నీటికంతలు కూడా ఉన్నాయి, ఎలా వచ్చిందని వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. దేవుడు చాలా మేలు చేశాడు నా జీవితంలో. ఇక్కడికి రాగా 9 నెలలు వచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. 10 హాస్పిటల్ పైన తిప్పానండి. తిప్పినా ఇంకా ఎక్కడ పని అవదో డాక్టర్ గారు అన్నారండి. 50 లక్షలు ఖర్చు పెట్టినా ఏమవదో, అలాగే ఉంటుంది, మంచం మీద ఉండి అలాగే ఇంకా అయిపోద్ది, ఇంకా పని అవదు అన్నారండి. పని అవదంటే అప్పుడు మొత్తం మీద అలా తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చి ఆవేశం వచ్చేసి పళ్ళు బీసిపోయి పడిపోయిందండి. పడిపోతే ఇంకా పళ్ళు బీసిపోతే తైలం నోట్లో పోసి సిలివేసానండి. సిలివేసి ఇంకా ఎవరో 4-3 వస్తే తైలం కట్ట వేయమన్నానండి. వచ్చిన వాళ్ళలో నోట్లు వేసి సిలివేయమన్నానండి. సిలివేసాక అలా అలా లేచిందండి కొద్ది కొద్దిగా. దేవుడే బతికిచ్చాడండి. చిన్న సాక్ష్యం జీవించిన కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నాకు సెప్టెంబర్ నెలలో గర్భసంచిలో కణితులు ఉన్నాయి అన్నారండి.
నాకైతే ఆపరేషన్ పడద్దన్నారండి. అన్న తర్వాత నేను జంగారెడ్డిగూడెంలో పెట్టిన ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చానండి. ఒక 4 నెలలు వచ్చానండి. వచ్చిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో స్కానింగ్ చేయించుకున్నానండి. గర్భసంచిలో ఎటువంటి కణితులు లేవన్నారండి. అది దేవుడే కార్యం చేశాడండి తైలాభిషేకంలో నాకు. ఆ రోజు వాక్యంలో కూడా ఫాస్టర్ గారి ద్వారా నాతో మాట్లాడారండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించుకున్నాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. పేరు పావని అండి. మా ఊరు పట్టంపాడండి. నాకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 నెలలకే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. దాని ద్వారా ఆపరేషన్ అయ్యిందండి. ఆపరేషన్ తర్వాత నాకు ఇంకా పిల్లలు లేరని ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత 7 తైలాభిషేకాలకు వచ్చానండి. 7 తైలాభిషేకాలకు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు ఇప్పుడు పాప పుట్టింది. పాపకు ఇప్పుడు 5వ నెల. నా బిడ్డను సాక్షిగా నిలబెట్టుకుందాం అనుకున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నా పేరు లక్ష్మి అండి. మా పాపకి అబ్బాయి పుట్టాలని వచ్చామండి. 8 నెలల నుంచి వస్తున్నాము. 2 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి. బాబు పుట్టాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయ్యి 6th monthలో అబార్ట్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ అప్పుడు పాస్టర్ గారి గురించి, నాకు ఇస్సా పాస్టర్ గారి గురించి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అదేవిధంగా నేను అక్కడికి వచ్చి తాడేపల్లిగూడెం ప్రేయర్ చేయించుకోగా దేవుడు నాకు గర్భఫలం ఆ నెలలోనే దయచేశాడు. ఇప్పుడు నాకు మంచి పాపను అనుగ్రహించాడు దేవుడు. పాపకు ఇప్పుడు 3వ నెల. అలానే నాకు డెలివరీ అయిన తర్వాత ఫీవర్ రావడం, చాలా నీరసంగా ఉండడం జరిగింది. కానీ అయినప్పటికీ దేవుడు ప్రార్థన తైలం రాసుకోగా దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచాడు. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కూడా రావడం జరిగింది. థైరాయిడ్ కూడా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఉంటుందని చాలామంది అన్నారు. కానీ నార్మల్ రిపోర్ట్ రావడానికి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి గొప్ప వాక్ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నా పేరు గీత. నాకు ఫస్ట్ పాప అండి. 7 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక బాబునిచ్చారండి దేవుడు. అయ్యగారు ప్రార్థన చేశాక బాబు పుట్టాడండి. వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన
సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మరి నా సాక్ష్యం ఏంటంటే అండి, గడిచిన 3 సంవత్సరాల నుంచి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. డిసెంబర్లో నేను ఏం చేశానండి, 10,000 రూపాయలు స్పాన్సర్ చేశానండి దేవుడికి. 10,000 రూపాయలు నేను స్పాన్సర్ చేసినప్పుడు ఇంకా సంవత్సరం అంతా నాకు నా బిడ్డకి దేవుడు ఎంతో గర్భఫలం ఇచ్చి మగబిడ్డని ఇచ్చాడండి. అలాగే నా పెద్ద కుమార్తె కూడా విదేశాలు వెళ్ళిందండి. అలాగే నా చిన్న కుమారుడు కూడా బయట దేశాన్ని ఉన్నాడండి. రావటానికి చాలా ఇబ్బందులు అయ్యిందండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి ఇలా జరిగిందండి, నా బిడ్డ ఈ దేశాల్లో చాలా బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడండి అయ్యగారు అని చెప్పానండి. చెప్పగానే అయ్యగారు అస్తమేసి వస్తాడు పొమ్మ అన్నారండి. అన్న రీతిగానే నా బిడ్డ 2 వారాలకే వచ్చాడండి. ఇదిగోండి నా బిడ్డ వస్తాడు పొమ్మ అన్నప్పటికీ 2 వారాల్లో నా బిడ్డ వచ్చాడండి. నా దేవుడు, నా ఇసాగయ్య గారి ప్రార్థన ద్వారాగా నా కుటుంబానికి ఎన్నో మేలు చేశారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15, ఖమ్మం, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17, మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు చిన్నటి నుంచి హోల్ ఉందండి హార్ట్లో. దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ రాకూడదన్నారు. అయినా సరే నాకు దేవుడు ప్రెగ్నెన్సీని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఎలా ఉంటుంది ఏంటని చాలా భయంగా ఉండేదాన్ని. దాని తర్వాత 7th మంత్లో బాబుకి కూడా హోల్ ఉంది, నీకున్న హోలే బాబుకి వచ్చిందని అన్నారు. నేను చాలా బాధపడి అయ్యగారికి చెప్పాను, అయ్యగారు ఇలా అంటున్నారండి అని. ఆయన నోట్లో తైన్ వేయగానే 2 డే యాక్ చేయించుకున్నాం. బాబుకి కూడా 2 డే యాక్ చేయించిన తర్వాత ఏమీ లేదు, నార్మల్ అయింది. నార్మల్ అయిన తర్వాత నాకు నార్మల్ డెలివరీ కూడా అయిందండి. నేను చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు జే పండమ్మ, వల్లూరుపల్లి మా ఊరు పేరు. 2021లో నాకు వివాహం అయ్యింది. ఆ వివాహం కూడా కరోనా టైంలో ఎంత అద్భుతకరంగా దేవుడు నా వివాహం చేశాడు. అయితే వివాహమైన 7వ నెలలో నేను గర్భం ధరించాను. గర్భం ధరించిన గాలి ఎంతగానో నన్ను ఏడిపించడం వల్ల, అంతేకాకుండా ఉమ్మనీరు తక్కువగా ఉండడం, బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ఆ బిడ్డ ఎన్నో బాధలు పడి మరణించడం జరిగింది. నేను చాలా చింతించాను, చాలా బాధపడ్డాను. బాబు చనిపోయినప్పటికీ కూడా గాలి నన్ను ఎంతగానో ఏడిపిస్తూ ఉండేది. ఎన్నోసార్లు నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఇస్సాకయ్య గారి గురించి తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన నెలలోనే నేను గర్భం ధరించడం జరిగింది. గర్భం ధరించిన తర్వాత నేను ఒకసారి టీవీలో వాక్యం ఉంచుండగా దేవుడు మాట్లాడినట్లుగానే ఇస్సాకయ్య గారు, ఏ గాలి నీ దరిదాపుల్లోకి రాదు, ఏ గాలి నేనేమీ చేయదు అని మాట్లాడారు. అది నేను స్వీకరించాను. ఆ స్వీకరించిన విధంగానే 9 నెలలు కంటికి రెప్పగా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎటువంటి సాతాను శక్తులు కూడా నా వైపు రాకుండా దేవుడు ఎంతో కృప చూపించాడు. కృప చూపించినప్పటికీ కూడా నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. మాయ కిందకు ఉండడం, బిడ్డ పైకి ఉండడం, ఇంకా అనేకమైన ఇబ్బందులు కలిగాయి. ఏ విధంగానో నేను ఎంతగానో చింతిస్తూ ఉండేదాన్ని. అయినప్పటికీ దేవుడు ఎంతో నా ఎందుకు కృప చూపించాడు. నేను 8వ నెలలో కింద పడిపోయాను. అప్పటికి నాకు చాలా భయం వేసింది. భయం వేసినప్పటికీ కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు నా యందుండి మరి నాకు కుమార్తెను దయచేశాడు. అందుకే ఎంతో సంతోషిస్తున్నాను. నా పట్ల
నా కుటుంబం పట్ల, నా బిడ్డ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసిన సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. మాది మునగట్ల అండి. నా పేరు సూర్యకుమారి. మా పాపకి మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలన్నర అయిందండి. మరి పోయిన అక్టోబర్లో వచ్చినప్పుడు అయ్యగారు అస్తమేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు పాపకి మరి మొన్నటి నెలలో కన్సీవ్ అయిందండి. సాక్ష్యం దేవుడు దీవించిన కామెంట్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు అంజుబాబు. ఇది నా భార్య సాక్ష్యం అండి, నాది కాదు. అయితే ఆవిడకి చాన్నాళ్ళ మట్టి నుంచి చాలా కడుపులో ఇదిగా ఉంటుందండి. మొన్న డిసెంబర్ నెలలో ఆవిడ చాలా సీరియస్ అయిపోయిందండి క్రిస్మస్ పండుగ ముందు. ఏంటి ప్రభా ఏంటి అని అడిగితే అప్పుడు గణపవరంలో డాక్టర్ గారు ఏమన్నారంటే ఇది పెద్ద డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలంటే 5 రోజులు హాస్పిటల్లో ఉంచామండి, ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో. అయితే ఆ హాస్పిటల్లో ఉంచిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ పరీక్షలన్నీ చేశారండి. చేసి ఈవిడికి ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదమ్మా అని సిటీ స్కాన్ అన్నీ అయిపోయాక బయట ఏదో స్కానింగ్ అని చెప్పి తీయించుకురమ్మంటే వెళ్ళేవాడిని. అది చూసిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే ఇది గడ్డ కింద కట్టింది, అయితే దీన్నేమో క్యాన్సర్ గడ్డ అనుకుంటున్నాను నేను, అదంతా మరి నా చేతిలో అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా ముందు టెస్ట్ చేయించుకురండి తర్వాత చెప్తామన్నారు. అప్పుడు ఏం చేశానంటే ప్రతీ నెల కూడా అయ్యగారు ఆవిడ నోట్లో తైలం పోయటం, ప్రార్థనకు వస్తున్నాం ప్రతీ నెల కూడా. అలాగే ఈ జనవరి నెలలో మళ్ళీ మేము ఇసాకయ్య గారు ప్రార్థనకు మేము రావాలి అని అనుకుంటే కనుక ఆ బిడ్డ నువ్వే ఏదో రకంగా నువ్వు నడిపించని చెప్పేసి ఆవిడకి మళ్ళీ స్వస్థత కలగజేయని చెప్పి మేము ప్రార్థన చేసుకుని ఆ తైలమే రాసుకున్నామండి. అయితే ఆవిడ మన జనవరి నెలలో ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఊళ్ళో డాక్టర్ గారు చూపిస్తే ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ గట్ట ఏం అవసరం లేదు, ఈవిడకున్న గడ్డగా కరిగిపోద్ది, ఈవిడ ఒక 15 రోజుల్లో మళ్ళీ మనిషి మామూలు నార్మల్ మనిషి అవుద్ది అన్నారు. అలాగే ఇవాళ నా భార్య చాలా ఆరోగ్యంగా ఉందండి. ఇక్కడికి వచ్చింది. ఇసాకయ్య గారికి అందరికీ కూడా నా వందన మరణాతులండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నా సాక్ష్యం ఏంటంటే అండి, నేను ముందుగా చెప్పుకోవాలంటే నేను విగ్రహారాధన చేసేదానండి. అసలు యేసుప్రభు అంటేనే నాకు నమ్మకం ఉండేది కాదు. అలాంటిది మా బాబుకి ఫుడ్ పాయిజన్ అయిందండి. ఆ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎన్ని హాస్పిటల్కి తిరిగినా, ఎన్ని టెస్టులు చేయించినా వాడికి వామిటింగ్స్, మోషన్స్ తగ్గలేదండి. బాబు చాలా నీరసపడిపోయేవాడు. ఏంటో తెలియక మేము ఇబ్బంది పడుతూ అలాగే ఏడుస్తుంటే మా పెద్దమ్మ గారండి బాబుని ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థనా శక్తి తైలాన్ని నీటిలో కలిపి బాబుకు పట్టించిన తర్వాత బాబుకు వెంటనే స్వస్థత వచ్చిందండి. ఆ స్వస్థత వచ్చిన దగ్గర నుంచి ఒక వామిటింగ్ కానీ ఒక మోషన్స్ కానీ అవ్వలేదు. దేవుడు నా పట్ల కార్యం చేశారు. వెంటనే నేను విగ్రహారాధన మానేసి ఆ పెద్దమ్మకి ఫోన్ చేసి, పెద్దమ్మ నేను ఇక్కడి నుంచి విగ్రహారాధన చేయను, నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్పి ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టానండి. తర్వాత ఏంటంటే మా ఆయన విపరీతంగా తాగేవారండి. అలా తాగడం వల్ల ఆయనకి మైండ్ కండిషన్ కూడా దెబ్బతింది. అయితే ఒకసారి మేము ఇలా ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థనా శక్తికి వస్తూ ఉండగా ప్రార్థనా శక్తిలో ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి, మా ఆయన గారు త్రాగుతున్నారండి, దానివల్ల మెంటల్ కండిషన్ దెబ్బతిందండి అయ్యగారు అంటే, ఇసాక్ అయ్య గారు వెంటనే నేను భుజమే చెయ్యేసి నువ్వు తాగొద్దు అని చెప్పారండి.
ఆయన అలా చెప్పిన 2 నెలల నుంచి నేను త్రాగుడు మానేశారండి. ఈ కార్యానికి కూడా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నా పట్ల ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, నాకు బాబు పుట్టి 7 సంవత్సరాలు అయిందండి. నాకు మళ్ళీ గర్భఫలం రాలేదు. మా ఆయన త్రాగుడు మానేసిన నెల రోజులకే మళ్ళీ నాకు దేవుడు మళ్ళీ గొప్ప కార్యం చేసి, నేను ప్రార్థన తైలాభిషేకం చేయించుకుందామని వచ్చానండి. నేను ఆయన అడగలేదు, కానీ ఆయనే దేవుడు చెప్పినట్టుగా నా చేతిలో పండు పెట్టారండి. వెంటనే నాకు కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నాకు 3వ నెల. దేవుడు నాకు ఈ కార్యాలు చేసినందుకు దేవాదేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాను.